మొత్తం టౌన్ మునగడం జరిగింది. తర్వాత పర్వతీపూర్లో కూడా ఈ బ్రిడ్జ్ కొలాప్స్ కావడం. ఈ వర్షాల వలన ఒరిస్సాలో డిప్రెషన్ వచ్చింది. దాని వలన కామారెడ్డి, రామాయణపేట్, మెదక్ అన్ని ప్రాంతాలలో భారీ వర్షాల వలన బ్రిడ్జ్లు అన్నీ కూడా కూలిపోవడము, రోడ్స్ అన్నీ కూడా పాడు కావడము, ఇవన్నీ కూడా కావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్లో వెదర్ కండిషన్స్ బాగాలేవని చెప్పి ఎల్లంపల్లి పోయి ఇప్పుడు కామారెడ్డి కూడా వచ్చే అవకాశం వారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది, స్పెషల్ ఫండ్స్ అలాట్ చేస్తాము అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా వారు చేయబోతున్నారు. నేను పొద్దున మెదక్లో రివ్యూ మీటింగ్ చేసినప్పుడు రామాయణపేట ఆర్డీఓ గారు కూడా వచ్చారు. అక్కడ వారికి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మరమ్మతులు అవసరమో అన్నీ ఎస్టిమేట్ చేయండి, ఎస్టిమేట్ చేసిన తర్వాత దాన్ని శాంక్షన్ చేపిస్తాము. అంతేగాక ఎవరైతే పంటలు నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా అసెస్మెంట్ చేసిన తర్వాత వారికి నష్టపరిహారం కల్పించాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అందరూ రైతులు పంటలు ఎవరైతే కూలిపోయినాయో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కల్పిస్తాం. దాంతోపాటు ఎవరైతే ఇల్లులు కూలిపోయినాయో వారికి డ్యామేజెస్ గురించి నిధులు కేటాయించి వారి ఇల్లులు మరమ్మతులు చేయించి ఎవరైతే మొత్తం ఇల్లు కూలిపోయినాయో వారికి ఇందిరమ్మ ఇల్లులు కూడా శాంక్షన్ చేసి వారికి గృహాలు కట్టించడం జరుగుతుంది. అంటే అన్ని రంగాలలో ఎక్కడైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలో అవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవాక్యుయేషన్ కూడా ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి ఇవాక్యుయేషన్ ప్రొసీజర్స్ కూడా అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. మేమందరము ప్రెస్ వాళ్ళకు కూడా ఇదే కోరుతున్నాము. మీరు కొద్దిగా మన ఇక్కడ చేపలు ఈ నీళ్లు మంచిగా ఉన్నాయని చెప్పి చేపలు పట్టుకోనికి పోతున్నారు చాలామంది. పోవద్దు, ఎందుకంటే హై స్పీడ్లో వాటర్ అండర్ కరెంట్ కూడా ఉంటుంది. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నారు. పొద్దున హాస్పిటల్ పోయినాం. 5 acres ఆల్రెడీ మెదక్లో అలాట్ చేసి మెదక్లో కానీ వీళ్ళేమో రామాయంపేట అని అడుగుతా ఉన్నారు. రామాయంపేటలో కూడా ప్లేస్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మెదక్ కన్నా రామాయంపేటలో మనకు గతంలో ఫస్ట్ కొల్చారం నుంచి అది మెదక్ వచ్చింది సార్. మెదక్ నుంచి రామాయంపేట వచ్చింది. యాక్చువల్లీ దానికి బిల్డింగ్ లేక, ఓన్ బిల్డింగ్ లేక మియాపూర్ వెళ్దామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసినారు. అంటే ఈ పరిధిలోకి. కానీ మేమేం చేసినామంటే ఇక్కడ బిల్డింగ్ ఉన్నాయని చెప్పేసి ప్రైవేట్గా తీసి వాళ్ళకి ఇచ్చినాము. కానీ వాళ్ళు ఇప్పుడు అది కూడా అక్కడ కూడా ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు పర్మనెంట్ బిల్డింగ్ ఏమన్నా 5 acres ఆల్రెడీ అలాట్ చేసిండ్రు మెదక్లో. రామాయంపేటలో కావాలంటారు, రామాయంపేటలో చేయిస్తాం. రామాయంపేటలో ప్లేస్ ఉంది, మనకేం ప్రాబ్లం లేదు. కలెక్టర్ గారితో మాట్లాడి మనం ఇమీడియట్ గా చేసి ఫండ్స్ తెచ్చి చేయిస్తాం. అంటే వీళ్ళంతా అటు తిరిగి మినిస్టర్ గారు అటు పోయినరు, రామాయంపేట ఇటు సైడ్ తిరిగినాం కాబట్టి నేను వెళ్ళా స్కూల్కి వెళ్ళి నేను మాట ఇవ్వడం జరిగింది. హాస్టల్లో ప్రిన్సిపల్ ని కూడా కలిసాము. పిల్లలందరికీ కూడా నిన్న భోజనాలు గిజనాలు అరేంజ్ చేసిండ్రు. సుప్రభాత్ టోటల్ టేక్ కేర్ చేసి మీరు ఉన్నారు కదా, అందుకు అంటే అందరికి తెలియదు కదా, మేము అన్ని టేక్ కేర్ చేసినాం, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. అక్కడ కొంచెం ఏంటంటే చాలా ఘోరంగా ఉంది గన్పూర్, ఇక్కడికైనా ఘోరంగా, ఇక్కడికైనా ఘోరంగా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.